హాయ్ అండి, వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్. ఇవాళ యమ్మీ యమ్మీ పునుగులు చేసుకుందామండి. ఇవి మామూలు పునుగులు కాదు, స్పెషల్ పునుగులు అనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఆ పునుగుల కోసం ఇప్పుడు మనం స్వీట్ కార్న్ తీసుకున్నాము. స్వీట్ కార్న్ ఫ్రెష్గా ఉండాలి, చాలా ఫ్రెష్గా ఉంటేనే బాగుంటాయి. ఫ్రెష్ స్వీట్ కార్న్ తీసుకున్నానండి. ఒక స్వీట్ కార్న్ తీసుకున్నాను, అది ఒలిసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనము ఆ జార్లో ఈ ఒలిసి పెట్టుకున్న స్వీట్ కార్న్ అంతా కూడా వేసుకోవాలి. హెల్దీ అండి, హెల్దీగా తినాలి. అలానే అప్పుడప్పుడు అన్హెల్దీ ఎలాగో తింటూనే ఉంటాము. సాధ్యమైనంత వరకు హెల్దీగా కూడా తినాలి. చూసారు కదా, గుప్పెడు పచ్చిమిర్చి వేసాను. పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవాలి, స్పైసీగా ఉంటే బాగుంటుంది. తగినంత సాల్ట్, కొంచెం జీలకర్ర వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా చూడండి, బాగా మెత్తగానే పేస్ట్ చేసేసాను. ఇలా చేసుకున్న తర్వాత ఒక కప్పు, చిన్న కప్పుతో బియ్యపిండి కానీ మైదా పిండి కానీ, ఈ రెండు పిండిల్లో ఏదున్నా వేసుకోవచ్చు. గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు. వేసుకొని జస్ట్ ఒకసారి గ్రైండ్ చేసేసాను. చేసి వేరే బౌల్లోకి తీసి పెట్టుకున్నా. కరెక్ట్గా మనకి పునుగులు వేసుకోవడానికి వీలుగా ఉండేలాగా పిండి ఎంత పడుతుందో చూసి కలుపుకోవాలి. ఎందుకంటే స్వీట్ కార్న్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎటువంటి వాటర్ యూస్ చేయలేదు నేను. ఇప్పుడు పిండి పక్కన పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని దాంట్లో కొత్తిమీర, అలానే ఒక పచ్చిమిరపకాయ, కొంచెం సాల్ట్, ఒక స్పూన్ షుగరు, కొంచెం వాటర్ యాడ్ చేసి గ్రైండ్ చేసి గ్రీన్ చట్నీ పక్కన పెట్టుకున్నాను అనమాట. ఈ పునుగులకి ఈ చట్నీ కాంబినేషన్ బాగుంటుందండి. అవి చాలా స్పైసీగా ఉంటాయి, ఇది కొంచెం స్వీట్ స్వీట్ ఉంటుంది కదా, చాలా చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి ఈ కాంబినేషన్ మీరు. దీన్ని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇలా ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఆయిల్ పెట్టుకుందామండి. డీప్ ఫ్రైకి సరిపడా. దీనికి ఆయిల్ ఎక్కువ పట్టదండి, ఆయిల్ కూడా పీల్చుకోదు, అస్సలు పీల్చుకోదన్నమాట. అందుకని తక్కువ వేసాను. చూడండి, పిండి అయితే రెడీగా ఉంది. ఒకసారి చెక్ చేసుకుందాం, మనకి పునుగులకి కరెక్ట్గా వస్తుందా లేదా అని. కరెక్ట్గా ఉందండి. ఇప్పుడు మనం పునుగులు వేసేసుకుందాం. స్టవ్ కొంచెం మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని ఈ పునుగులన్నీ కూడా వేసుకోవాలి. లేదంటే మళ్ళీ వేసే కొద్దీ ముందు వేసినవన్నీ కూడా కొంచెం డార్క్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం ఫ్లేమ్ అనేది తక్కువ పెట్టేసుకొని గబగబా వేసుకుంటే సరిపోతుంది. ఎక్కడ కూడా ఇవి అతుక్కోవడము అలాంటిది ఏమి ఉండదండి. చాలా చాలా కలర్ఫుల్గా కూడా ఉంటాయి. ఎల్లో అండ్ గ్రీన్ రెండు మిక్స్ అయిన తర్వాత ఈ కలర్ వచ్చింది. అదిరిపోతాయి అన్నమాట. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటాయండి. ఈ సమ్మర్లో పిల్లలు ఇంటి దగ్గర ఉంటారు కదా, హాలిడేస్కి ఎప్పుడు ఏదో ఒకటి కావాలని అడుగుతూ ఉంటారు. ఈవినింగ్ స్నాక్స్గా ఇలా చేసి పెడితే చాలా చాలా హెల్దీ. ఎందుకంటే స్వీట్ కార్న్లో ఫైబర్ ఉంటుంది కాబట్టి పెద్దవాళ్ళ నుంచి పిల్లల వరకు అందరూ తినొచ్చు. గ్రీన్ చట్నీ కూడా హెల్దీ. అన్నీ హెల్దీగా ఇలా చేసేసుకొని చక్కగా ఇంట్లోనే తిని హెల్దీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో చేశాను. తప్పకుండా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.